మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు చైర్పర్సన్స్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. హడావుడిగా వాళ్ళు కార్పొరేషన్ ఎన్నికలను ప్రకటించారు. Declaration. హడావుడిగా డిక్లరేషన్. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక భయం ఉంది బాగా. ఏంది ఓడిపోతామనే భయం ఉంది. అన్న ఇప్పుడు ఇట్లాగా హామీలు నెరవేర్చలే, 420 హామీలు నెరవేర్చలే, తర్వాత గ్యారంటీలు 6 గ్యారంటీలు నెరవేర్చలేదు. ఊరికి అన్ని పైగా ఆయన పై వ్యవహారాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు 80% సర్వేలు మాకు అనుకూలంగానే ఉన్నాయంటున్నాడు ఆయన. అంటాడు ఆయన ఏమంటాడు, పైసలు పెట్టుకొని తెచ్చుకుంటాడు ఓటు. ఉమ్, సర్వేలు అనుకూలంగా ఉండకపోతే సర్వేలని కూడా పైసలు పెట్టుకొని తెచ్చుకునేటి కదా. ఉమ్, ప్రజలు ఏమన్నా స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు, కాంగ్రెస్ కోటేస్తామని చెప్తున్నారా? పైసలు ఇస్తే సర్వేలు జరుగుతున్నాయండి. ఉమ్, అవునా? ఉమ్, అవే కదా మరి. పైసలతో సర్వే జరగాలి, ఎట్లుంటే వాళ్ళకే అనుకూలంగా ఉంటాయి. ఉమ్, స్వచ్ఛందంగా రమ్మని దమ్ముంటే రేవంత్ రెడ్డి గారిని, ఉమ్, ప్రజలు స్వచ్ఛందంగా మాకు ఓటేస్తున్నారు, ఒక్క రూపాయి మేము ఖర్చు పెడతలేమని చెప్పానండి. ఉమ్, ఒక్క రూపాయి ఇవ్వకుండా ఓటు తీసుకోమని చెప్పానండి. ఉమ్, దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఆ దమ్ముంటే ఉమ్, మరి ఇప్పుడు నీ మ్యాండేట్ను ఒక్క రూపాయి పెట్టకుండా ఓటేపించి నేను ఇచ్చిన పథకాల వాళ్ళని గెలిపిమని చూస్తా. ఉమ్, దమ్ముంటే అది అవుతుందా? ఆయన వల్ల అవుతుందా? ఆయన పార్టీ వల్ల అవుతుందా? ఉమ్. మేము మాలాంటి వాళ్ళం మేము చేయగలుగుతాం. మాలాంటి వాళ్ళు రూపాయి లేకుండా గెలవగలుగుతాం. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో మాట్లాడారు. యాక్చువల్లీ బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఓడించాలనే ధీమాతో వీళ్ళు మాట్లాడారు. కానీ రిజల్ట్ చూసేసరికి మెజారిటీ ఆఫ్ పర్సన్స్ ఇప్పుడు కాంగ్రెస్ తరఫు నుంచి గెలిచిన పరిస్థితి. ఇప్పుడు అదే తరహా రిపీట్ అవ్వదా? అవుతుంది, ఎందుకు కాదు. నేను ఏమంటున్నానంటే డబ్బులాడా. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ కుల సంఘ నాయకులు ఎవరైనా అందరూ